ఇసుక మైనింగ్లో విపరీతమైన దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉచితంగా శాండ్ అందించాలని ఒక మెకానిజం అందించడం జరిగింది. ఈ మెకానిజం జూలై 8వ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఆనాటికి ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్లో, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మాన్సూన్ సీజన్ అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది. జూన్ నాటి నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పాటు మరి అక్టోబర్ 15 వరకు మాన్సూన్ సీజన్ కింద మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో రీచెస్ నుంచి ఎక్కడైతే మనకి నదీ ప్రాంతాల్లోంచి శాండ్ తీయటానికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి కొన్ని నిబంధనల్ని, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల చాలా కఠినతరంగా ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ నిబంధనలు పెట్టడం వల్ల స్టాక్ పాయింట్స్ అని ఏదైతే ఇప్పుడు మనకి రీచెస్లో ఉన్నటువంటి రీచ్లో నుంచి శాండ్ తీసే అవకాశం లేదు, కేవలం స్టాక్ పాయింట్స్ దగ్గర నుంచి మాత్రమే శాండ్ తీసేదానికి అవకాశం ఉంది. అలాగే డీసిల్టేషన్, ఏదైతే మనం డీసిల్టేషన్ చేసిన తర్వాత వచ్చేటటువంటిది దాన్ని కూడా కొంతవరకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ పాయింట్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా వేసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇటు పక్కంతా కృష్ణా జిల్లాలో ఇటు పక్కంతా కూడా ఆ రీచెస్ అన్నీ లేవు, స్టాక్ పాయింట్స్ లేవు. అలాగే వెస్ట్ గోదావరిలో అక్కడ కూడా రీచెస్ అన్నీ కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు, అక్కడ కూడా స్టాక్ పాయింట్స్ లేవు. అలాగే విశాఖపట్నం ఉన్న కొద్ది స్టాక్ కూడా మరి అక్కడి నుంచి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ కూడా అదనంగా యాడ్ అవుతాయి. కాబట్టి దానివల్ల కొంత ఇన్కన్వీనియన్స్ వచ్చింది. ఆ కొంత ఇన్కన్వీనియన్స్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ప్రభుత్వం ఉచితంగానే శాండ్ తీసుకెళ్ళమని చెప్పాం. ఉచితంగా తీసుకెళ్ళాలంటే వాళ్ళు మినిమం సేనరైజ్ ఉంటుంది, అది ఆ పంచాయతీలకు సంబంధించి కట్టుకునే సేనరైజ్ ఉంటుంది, కొంత జిఎస్టీ ఉంటుంది, అక్కడ ర్యాంప్ మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించి కొంత ఉంటుంది. అది ఒక సుమారుగా ఒక 150 నుంచి ఫిక్స్ చేశారు. తర్వాత కొన్ని బోట్మెన్ సొసైటీస్ ఉంటాయి, ఆ బోట్మెన్ సొసైటీకి సంబంధించి వాళ్ళు నీళ్ళల్లో మునిగి తీసుకురావాలి కాబట్టి వాళ్ళకి అదనంగా ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా వేసి 250 రూపాయలు అక్కడ పెట్టారు. దానివల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల, దూరం అవడం వల్ల శాండ్ కాస్ట్ కొద్దిగా ఎక్కువగా కనపడింది. దానికోసం ఇప్పుడు మొత్తం టోటల్ డీసిల్టేషన్ పాయింట్స్ మనకి 28 ఉన్నాయి.